ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, గ్రామీణ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇక భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారని, కానీ తాను తెలంగాణలో తిరుగుతాను అంటే మాత్రం అనుమతి ఇవ్వరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు ఆపివేయాలని, తనకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలి చేసి నాయకులు గద్దెనెక్కారు అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్లను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు అందరూ జెన్జీ గురించి మాట్లాడుతున్నారని, అయితే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కాలేజీల్లో, పాఠశాలలో చదువుకునే పిల్లలని యువతను బలి చేసి నాయకులు గద్దెనెక్కారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జెన్జీ కంటే ముందు తరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో వేర్పాటువాద భావజాలాల వైపు మళ్లీ ప్రాణాలు కోల్పోయారని ఇక పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తనను కదిలించాయి అన్నారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది అని విమర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అశోక హోటల్లో నిర్వహించిన జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం ప్రారంభంలోనూ ముగింపులోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు అన్న పవన్, తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించామని చెప్పారు. ఉన్నతంగా గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇచ్చారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతోనే ఇప్పటికీ విభజన సమస్యలు, ఆస్తుల పంపకం సమస్యలుగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను ప్రతిసారి రెచ్చగొట్టడానికి ఇదే కారణమవుతోంది అన్నారు పవన్ కళ్యాణ్.